ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులు మరియు ఎలక్ట్రానిక్ మిత్రులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న ఏదైతే ఆత్రేయపురం మండలం నాయకులు అబద్ధాలనే నిజం చేసినట్టు మాట్లాడి తప్పుడు ఆరోపణలు చేసి ఏదైతే చేశారో దాని గురించి కొన్ని అంశాల మీద మేము స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నాం. కానీ తర్వాత మేము చెప్పిన దానికి కూడా అలా స్పందించి బహిరంగ చర్చకి సిద్ధపడాలని కోరుకుంటూ ఫస్ట్గా జగ్గిరెడ్డి గారి గురించి ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నారు. మేము అదే అడుగుతున్నాం. ఫస్ట్ ఇదే కొత్తపేట కాన్స్టిట్యున్సీలో గోపాలపురాన్ని దళితుల మీద 18 మంది కేసులు కట్టి సెంట్రల్ జైలుకి పంపించినప్పుడు ఈ ఎమ్మెల్యే గారు ఏమైపోయారు? ఇప్పుడు ఇంకా కూడా ఆ 18 మంది కేసులు కాకుండా తిరిగి ఎస్సీల చేత ఎస్సీ అట్రాసిటీ కేసు ఊరు వెలివేత కేసు పెట్టించి వాళ్ళ భవిష్యత్తు పాడు చేసి 9 మంది గోపాలపురం దళిత యువకులు వాళ్ళ కోట్లాంటి చుట్టూరు తిరిగి వాళ్ళు ఎటు కాకుండా బయట దేశాలకు వెళ్లకుండా వాళ్ళ జాబ్కి వెళ్లకుండా వాళ్ళ జీవితం నాశనం చేసిన వాళ్ళు ఎవరో జగ్గిరెడ్డి గారు కాదా? దానికి సమాధానం చెప్పాలి. రెండోది, ఇవాళ దళితుల భూములు ఎవరైనా ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏ కౌన్సిల్ అయినా సరే బినామీల పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అలా కాకుండా రావులపాలెం నడిబొట్టు మీద దళితులకు సంబంధించిన భూమిని ఈరోజు జగ్గిరెడ్డి గారు సొంతంగా ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాం నిజం కాదా? దీనికి బహిరంగ చర్చకి సిద్ధపడతారా? ఇంకోటి, మూడో పాయింట్, అధికారుల గురించి చెప్తుంటే నవ్వు వస్తుంది. 2019-24 మధ్యలో నేను పేరు ఎత్తకూడదు ఆఫీసుల పేరు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ స్టేషన్, ఇతర నాయకులు అందరూ కూడా వైసీపీ వాళ్ళు తప్పించి స్టేషన్కి ఎంఆర్ఓ ఆఫీసులకి ఎవరికైనా ఎంట్రన్స్ ఇచ్చారా? దీని మీద మీరు బహిరంగ చర్చకు సిద్ధమంటే మీరు ప్లేస్ చెప్పండి, మేము కూడా సిద్ధమం. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో కూడా ఏ ఇతర నాయకులు ఏ పార్టీ వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ దరిదోపులు కాదు కదా, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కూడా తిరగనవ్వలేదు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? పైగా ఒక అధికారి ఉండి ఎండిఓ మండల డెవలప్మెంట్ ఆఫీసర్ అయి ఉండి కూడా ఆవిడ అధికారులు కలిసి మీ నాయకులు కలిసి బిజినెస్లు చేయలేదా? కాంట్రాక్టులు చేయలేదా? దానికి మీరు చర్చకు సిద్ధమా? ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అదే బ్రాందీ షాపుల గురించి చెప్తున్నారు. మండలంలో తాలూకాలో బ్రాందీ షాపుల్లో షాపు ఇచ్చి దాని మీద మీరు ఎంత కమిషన్ తీసుకున్నారు? షాప్కి నెల నెల మీ జోబులోకి ఎంత అడిగింది? దాని మీద కూడా చర్చకు సిద్ధం. మీరు రెడీ అయితే 4 సార్లు మంచి మనసుతో ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఏం మచ్చలేదు బండారు సత్యానంద గారి మీద. అతి తక్కువ కాలంలో వేలాది కోట్లకు అధిపతాయని మీ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గొప్ప కూడా, ప్రస్తుతం మా ఎమ్మెల్యేలు గొప్ప, దానికి కూడా సిద్ధమని నేను బహిరంగంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అలాగే ఉపాధి హామీ పనుల్లో మీ కార్యకర్తలకి ఎంతమందికి పనులు చేయించుకోకుండా ఆర్డర్ చేసుకుని మీరు డబ్బులు గుంజుకున్నారో మా దగ్గర అంతా లిస్ట్ ఉంది. దానికి కూడా మీరు సిద్ధపడతానంటే మేము కూడా రెడీ. అదే ఇంకో విషయం, అమాయకులైన ఆరోగ్యం సవ్యంగా ఉండి అన్ని అనుకూలించినా కూడా మీకు పెన్షన్ రప్పిస్తామని సదరన్ సర్టిఫికెట్లు ఇంచుమించు 30,000 నుంచి 50,000 వసూలు చేశారు. 4 మండలాల్లో 57 ఊర్లో ఎవరి దగ్గర వసూలు చేశారో మన అందరి దగ్గర లిస్ట్ ఉంది. దానికి మీరు సిద్ధమా? మీరు ఎక్కడ ప్లేసు రావులపాలెం పెడతారో, ఆత్రేయపురం పెడతారో, కొత్తపేట పెడతారో, మేము చేసిన అన్ని ఆరోపణలు మేము కట్టుబడి ఉన్నాం. మీరు కాదనుకుంటే వచ్చి నిరూపించండి, లేదంటే మేము నిరూపిస్తాం. మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నారు. మీ హయాంలో లారీ ఇసుక 40,000 30,000 ఉంటే మా హయాంలో సామాన్యుడు కూడా అందుబాటులో 5,000 6,000కి తోలుకెళ్లారని మీరే చెప్తున్నారు. 6,000కి ఇసుక తోలుకెళ్లారు 10 యూనిట్ల బండి. మీ హయాంలో ఎంత? 40,000 కొనుక్కుంటేనే కానీ ఇసుక దొరికింది కాదు. ఇవన్నీ మీకు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, మేము మాట్లాడగలుగుతాం. కానీ ఏంటంటే మాకు విజ్ఞత అడ్డొస్తుంది. మా నాయకుడు ఎప్పుడు కూడా ఒకరు విమర్శించకండి, ఒకరు జోలికి వెళ్ళకండి అని ఎప్పుడు కూడా మా నాయకుడు ప్రోత్సహించడం. కానీ నిన్న మీరు ఆరోపించారు కాబట్టి మేము సమాధానం చెప్పవలసింది కాబట్టి మా పార్టీ తరపున 4 మండలాల నుంచి మా నాయకులందరూ సిద్ధం. మీరు సిద్ధమైతే ప్లేస్ చెప్పండి, మేము రెడీ. అలాగే గబ్బర్ సింగ్ గారి మీద నిందేస్తున్నారు. ఆయన అగబ్బర్ శ్రీమంతుడు. ఆయనకి ఎదరోళ్ళకి సాయం చేసి మనస్తత్వం తప్పించి ఎవరిని అన్యాయం చేయవలసిన పని లేదు. మీరు ఎంతమంది చేస్తారో, మీ హయాంలో ఎన్ని లంకల మట్టిలు కొలగొట్టారో, ఎన్ని సైట్లు పూడ్చారో. ఇలా అసలైన విషయం, మెయిన్ విషయం ఏంటంటే మీరు ఇళ్ల స్థలాల్లో జగనన్న ఇల్లు అని ఇచ్చారు. రైతుల దగ్గర